వరంగల్ నుంచి మా ప్రతినిధి వేణుగోపాలరావు మనకు మరింత సమాచారం అందిస్తారు. వేణుగోపాలరావు, రెగ్యులర్ ఓటింగ్ కంటే చాలా భిన్నంగా ఉంటుంది. పార్టీలకు గుర్తులుండవు, రెగ్యులర్ అయితే గుర్తులు వెళ్ళడం, దాన్ని ప్రెస్ చేయడం అనేది ఉంటుంది. బట్ ఇది చాలా డిఫరెంట్గా ఉంటుంది కాబట్టి పట్టభద్రులు అందరూ దీంతో అవగాహనతో ఉన్నారా? ఎట్లా జరుగుతుంది ఓటింగ్ అనేది? రాజేష్, మీరు చెప్పింది స్పష్టం. ఎందుకంటే ముఖ్యంగా కామన్ ఎలక్షన్స్ కంటే కూడా ఇది గ్రాడ్యుయేషన్ ఎలక్షన్స్. గ్రాడ్యుయేషన్ మనం చూసుకుంటే కూడా పట్టభద్రులు మాత్రమే ఎన్నికల్లో ఓటేసే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఇటు చూసుకుంటే ఇటు ఖమ్మం, నల్గొండ, వరంగల్ అంటే ఈ మూడు నియోజకవర్గం అంటే ఈ మూడు ఉమ్మడి జిల్లాలకు సంబంధించి ఎమ్మెల్సీ ఎన్నిక జరుగుతుంది. ప్రస్తుతం అయితే వరంగల్ జిల్లా విషయానికి వస్తే ప్రశాంతంగా స్వచ్ఛందంగా పోలింగ్ జరుగుతుంది. ఎక్కడ కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు కానీ ఏం జరగలేదు. కానీ ముఖ్యంగా రూరల్ ప్రాంతాలంటే ఇటు హసన్పర్తి ఏరియాలు చూస్తే మాత్రం కిక్కిరిసిన క్యూ లైన్లు కనిపిస్తున్నాయి. కానీ ప్రస్తుతం మనం సుబేదారి ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల వద్దాము. కానీ ఇక్కడ ఓటు వేయడానికి అంటే ఎవరు కూడా ముందుకు వచ్చినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తలేదు. క్యూ లైన్లు కూడా ఏం కనిపిస్తలేవు. కానీ అదే హసన్పర్తి ఏరియాలో మాత్రం క్యూ లైన్లు చూస్తే భారీ క్యూ లైన్లు కనిపిస్తున్నటువంటి పరిస్థితి. ఇంకోవైపు బ్యాలెట్ పేపర్ విషయానికి వస్తే కూడా 52 మంది అభ్యర్థులు లైన్లో అంటే పోటీలో ఉన్న నేపథ్యంలో 5 ఫోల్డింగ్ చేయాల్సి వస్తుంది. దీంతో కూడా కొంత టైం పట్టినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం మీద అయితే ప్రస్తుతం మనకు ఓటు వేసి వచ్చినటువంటి కొంతమంది ఉన్నారు, వారితో మాట్లాడదాం. సార్, ఎట్లా ఉంది? మీరు ఓటేశారు కదా, ఎట్లా ఉన్నది? అంటే ఫెసిలిటీస్ కానీ అంటే గ్రాడ్యుయేషన్ ఎలక్షన్ అంటే ఒక ప్రత్యేకత ఉంటుంది, కామన్ ఎలక్షన్స్ కి దీనికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఎట్లా అనిపిస్తుంది? అంటే ఇక్కడ ఎలక్షన్ కేంద్రంలో ఏర్పాట్లు బాగున్నాయి. ఇక్కడ మనకు అన్ని వసతులు బాగున్నాయి. కాకపోతే అనుకున్నంత మంది చూస్తే కనిపించడం లేదు, తక్కువ రష్ లేదు. అంటే మరి ఎందువల్ల తెలియదు. పెద్దల సభకు ఎన్నుకునే మరి నాయకుల పట్ల మరి ఇక్కడ గ్రాడ్యుయేట్స్కి అంత పెద్దగా మరి ఇష్టం లేకనో తెలియదు. ఎందుకంటే ఒక ఎమ్మెల్యే ఎన్నుకున్నా, ఒక ఎంపీని ఎన్నుకున్నా ప్రజలతో సంబంధాలు ఉంటున్నాయి. ఒక ఎమ్మెల్సీని ఎన్నుకున్నప్పుడు ఏమవుతుందంటే ఆ సంబంధించిన ఎమ్మెల్సీ కూడా ఎప్పుడు కూడా హైదరాబాద్ కేంద్రానికి పరిమితం అవుతున్నారు. ఎప్పుడో ఒకసారి రావడం పోవటం, ఇతనికి ఓటు వేయడం వల్ల కూడా మనకు ఏం లాభం అనేది పెద్దగా గ్రాడ్యుయేట్స్ ఇష్టం చూపిస్తున్నట్టు అనిపించడం లేదు. అది కాకుండా ఇంకో విషయం ఏంటంటే ప్రతిసారి ఎమ్మెల్సీ ఎన్నికలన్నప్పుడు ఈ ఓటు నమోదు చేసుకునే కార్యక్రమం వల్ల కూడా కొంతమంది పేర్లు రాకపోవడం, ఉన్నవాళ్ళు కూడా ఇక్కడికి రాకపోవడం కూడా అది మంచి పద్ధతి అనిపించదు. ఓటు ఉన్న ప్రతి వారు కూడా ఆ ఓటు హక్కును వినియోగించుకోకపోవడం వల్ల కూడా ఆ ప్రజాస్వామ్యంకి అది పెద్ద దెబ్బగా నేను భావిస్తున్నానండి. నేనైతే ప్రతిసారి ఈ ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్ ఎలక్షన్స్ అప్పుడు ప్రతిసారి కూడా మేమైతే ఓటింగ్లో పాల్గొంటున్నాం. విధిగా మా పేరు కూడా నమోదు చేసుకుంటున్నాం, రావడం జరిగింది సార్ ఇక్కడికి. అంటే యాక్చువల్ ఇట్లా ఎందుకు జరుగుతుంది సార్? యాక్చువల్ ఏంటంటే ఎమ్మెల్సీ ఎన్నికలు అంటేనే పట్టభద్రులు తప్పనిసరిగా వేయాలి, ఒక బాధ్యతాయుతమైనటువంటిది ఇది. కానీ మరి దీనికి ఇంతగా ఈ గ్రాడ్యుయేషన్ అయ్యింది కూడా ఎందుకు రావట్లేదు? అసలు కారణం ఏంటి? అసలు ఈసారి మళ్ళీ ఫ్రెష్గా అప్లై చేసుకోవాలని చెప్పడం, దాంట్లో కొందరికి వీలు కాక మేము ఆన్లైన్లో అప్లై చేసాం. ఆన్లైన్లో అప్లై చేసిన తర్వాత ఆటోమేటిక్గా యాక్సెప్ట్ చేయాలి. కానీ మళ్ళీ సిగ్నేచర్ కొరకు మమ్మల్ని ఫిజికల్గా పిలిపించిండ్రు. ఫిజికల్గా పిలిపించి రాకపోతే మీ ఓటు రాదు అనే కాన్సెప్ట్ మాకు చెప్పేసరికి మరి ఆన్లైన్ సిస్టమ్ పెట్టుడేందుకు మళ్ళీ మమ్మల్ని ఫిజికల్గా వచ్చి మేము మళ్ళీ సిగ్నేచర్ పెట్టిపోవడం ఏంది? ఇది కొద్దిగా ఇన్కన్వీనియంట్ ఉన్నది. నెంబర్ ఆఫ్ ఓటర్స్ పెరగకపోవడానికి ఇది ఒక పెద్ద కారణంగా నేను చెప్తున్నా. ప్లస్ సుమారుగా మన 3 వరంగల్, ఖమ్మం, నల్గొండలో 4,50,000 ఓట్లు నమోదైనట్టు మనకు తెలుసు. అంటే యావరేజ్గా ఒక జిల్లాలో 1,50,000 మంది గ్రాడ్యుయేట్సే ఉన్నారా? అంటే ఇట్ ఈజ్ ఒక రకంగా చాలా ఇబ్బందికరమైన పరిస్థితి. ఎందుకంటే ఒక చదువుకున్న వ్యక్తి చక్కటి నిర్ణయాలు తీసుకోవడానికి పెద్దల సభకు ఒక ప్రతినిధులు పంపించే క్రమంలో ఎంత నిర్లిప్తగా ఉంటుండడో అసలు చాలా బాధాకరం. అంటే నీ చదువు ఏం నేర్పుతున్నది? మనం ఉట్టేప్పుడు గోడల మీద కూర్చుంటాం, అక్కడ కూర్చుంటాం, వాడు అట్లుండాలి, వీడు ఇట్లుండాలని రకరకాలుగా మాట్లాడుతుంటాం. అరే కనీసం యు ఆర్ నాట్ ఏబుల్ టు కాస్ట్ యువర్ ఓట్. అసలు కనీసం నీకు ఓటు హక్కు వినియోగించుకునే అంత నాలెడ్జ్ కూడా లేకపోతే హౌ టైప్ ఆఫ్ గ్రాడ్యుయేట్ యు ఆర్? ఇది చాలా బాధాకరం. ప్లస్ ఇంకొకటి, పెద్దల సభకైనా ఏ సభకైనా ఒక వ్యక్తి ఎన్నిక కాబడ్డాడంటే 5 సంవత్సరాల టైం బాండ్ ఉంటుంది. 5 సంవత్సరాల లోపు ఎలక్షన్ కమిషన్ ఆ వ్యక్తిని ఎట్టి పరిస్థితుల్లో ఇన్ కేస్ ఆఫ్ డెత్ అయితే తప్ప అట్లా కొన్ని తీసుకొచ్చినట్లయితే చాలా బాగుంటుంది అనేది ఒక ఆలోచన. ఎనీహో ఇప్పటి వరకు నమోదు చేసుకున్న గ్రాడ్యుయేట్స్ అందరూ ఎట్టి పరిస్థితుల్లో ఎండ ఉన్నదని కానీ, చలి ఉన్నదని కానీ రకరకాల కారణాలు చెప్పి తప్పించుకోకండి. నమోదు చేసుకున్న ప్రతి ఒక్కరు ఓటు వేయండి. నేను ఓటేశాను, ఎందుకంటే నాకు డిస్టెన్సే, కానీ నా బాధ్యత అది. ఎవరి బాధ్యత వాళ్ళు సక్రమంగా నిర్వర్తించినప్పుడు చక్కటి ప్రజాస్వామ్యం నెలకొల్పబడుతుంది.
ఆ చక్కటి ప్రజాస్వామ్యం పడే భాగంగా మీ వంతు పాత్రను పోషించండి. చదువుకున్న వాళ్ళు కదా, చదువుకున్న వాళ్ళు 80% ఓట్లు ఇస్తాను, చదువుకున్నాడు 40% కూడా ఓట్లు వేయకపోతే ఇక ఏం చెప్పాలో నాకు కూడా అర్థం కావట్లేదు. ఎనీహౌ పోలింగ్ మాత్రం చాలా ప్రశాంతంగా జరిగింది. కానీ మేడం అంటే యాక్చువల్ ఇప్పుడు 52 మంది అభ్యర్థులు క్యూ లైన్లో అంటే పోటీలో ఉన్నారు. బ్యాలెట్ అంటే జంబో బ్యాలెట్ ఉంది అంటే ఎట్లా అనిపిస్తా ఉంది? అవునండి, బ్యాలెట్ చాలా పెద్దగా ఉంది, దానికి కొంచెం టైం పడుతుందండి. అంటే ఎక్కువ ఫోల్డింగ్స్ అవి చాలా పెద్దగా ఉంది కాబట్టి కొంచెం యాక్చువల్ గా క్యూ లైన్లలో చాలా మంది రూరల్ ఏరియాలో కనిపిస్తుంది. టౌన్ ఇది అంటే చదువుకున్న వాళ్ళు తప్పనిసరిగా ఇది పెద్దలకు సంబంధించిన బాధ్యతాయుతంగా ఓటేయాలి, కానీ కనిపించట్లేదు. ఎందుకు అసలు కారణం ఏంటంటారు మేడం? ఏమో అండి, అదే తెలీదు. నేనైతే నా ఓటు వినియోగించుకున్న ప్రతి ఒక్క గ్రాడ్యుయేట్ విధిగా వాళ్ళ ఓటు వాళ్ళు వేయాలని కోరుకుంటున్నాను. నేను కూడా అది నా ఓటు నేను వేశాను, విధిగా అందరు ఎవరి ఓటు వాళ్ళు వినియోగించుకోవాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. చెప్పండి మేడం, మీరు ఓటేసిందా? మేము ఓటేసినామండి. మనది ప్రజాస్వామ్య దేశం కాబట్టి ఖచ్చితంగా ఓటేయాలి, అది మన బాధ్యత. ఇక్కడ ఫెసిలిటీస్ చాలా బాగున్నాయి, కాకుంటే ఎక్కువ రష్ కనబడతలేరు. అదే ఎమ్మెల్యే ఎలక్షన్స్లో అయితే చాలా రష్ ఉంటుంది. మరి ఇక్కడ చదువుకున్న వాళ్ళు వేస్తున్నారు కదా, చదువుకున్న వాళ్ళలో రెస్పాన్సిబిలిటీ అనేది కనబడట్లేదని నేను భావిస్తున్నాను. ఇది రాజేష్ అంటే మొత్తం మీద అయితే ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా పోలింగ్ అయితే పెద్ద ఎత్తున ఊరూరే జిల్లా జరుగుతుంది. కానీ పట్టణ ప్రాంతం అంటే ఇప్పుడు మనం ఉన్నది నడి సెంటర్ హన్మకొండ సుబేదారి ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల అంటే పెద్ద ఎత్తున పోలింగ్ జరగాలి, కానీ గ్రాడ్యుయేట్స్ అయ్యిండి కూడా ఎవరు రావట్లేదు. బాధ్యతగా ఓట్లు వేయాల్సిన అవసరం ఎంతైందో అని చెప్పి ఓటర్లు చెప్తున్నట్టు నేపథ్యం మనకు కనిపిస్తుంది. అంటే కామన్ గా ఎమ్మెల్యే ఎంపీ ఎలక్షన్స్ కి వచ్చినట్టుగా గ్రాడ్యుయేట్స్ అంటే ఒక బాధ్యతాయుతమైనటువంటి వాళ్ళు ఒక ఎడ్యుకేటెడ్ అయ్యిండి కూడా ఓట్లు వినియోగించుకోవడం లేదు, చాలా బాధాకరమని చెప్పి చెప్తున్నట్టు నేపథ్యం మనకు కొంతమంది ఓటర్లో కనిపిస్తుంది. ఏదేమైనా కానీ ముఖ్యంగా చూసుకుంటే ఇటు వరంగల్, ఖమ్మం, నల్గొండకు సంబంధించినటువంటి గ్రాడ్యుయేషన్ ఎలక్షన్ సంబంధించి చూసుకుంటే పొద్దు నుంచి 8 నుంచి కూడా పెద్ద ఎత్తున ప్రశాంతంగా పోలింగ్ జరుగుతుంది. వెబ్ కాస్టింగ్ నీటిలో జరుగుతుంది. 144 సెక్షన్ అమల్లో ఉంది. పోలీసులు కూడా పెద్ద ఎత్తున బందోబస్తు ఏర్పాటు చేశారు. 4 గంటల వరకు పోలింగ్ జరుగుతుంది. రాజేష్, 4 గంటల తర్వాత కూడా ఎవరన్నా వచ్చినట్టయితే వారిని అదే క్యూ లైన్ లో ఉంచి ఓటేసే అవకాశం కల్పిస్తారు. ఇంకోవైపు 4 తర్వాత ఇవన్నీ కూడా స్ట్రాంగ్ రూమ్ తరలిపోతాయి. 4 అంటే జూన్ 4న ఎంపీ ఎలక్షన్ సంబంధించి లోక్సభ రిజల్ట్ వస్తుంది. 5న ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించిన రిజల్ట్స్ వస్తుంది. రాజేష్, మొత్తం మీద అయితే వరంగల్ కి సంబంధించి ప్రతి చోట కూడా ప్రశాంతమైన వాతావరణంలో ఓటింగ్ అయితే జరుగుతుందని చెప్పొచ్చు. రాజేష్, ఇది ఇక్కడ తాజా అప్డేట్ ఓటర్ స్టూడియో.